జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, డబ్బులు సరిపోవట్లేదని ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ గురించి భయపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సుందరం గారు. ఈజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అంతేకాదు ఈయనకి 2 దశాబ్దాల పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ కిరణ్. సుందరం గారు, ఈవేళ రేపు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, కానీ అంటే సొంత ప్రయోగంలాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ గైడెన్స్ కానీ ఏమి ఉండదు. పలానా బ్రాండ్ అనుకోవడం, లేదంటే పలానా ఆర్గనైజేషన్ అనుకోవడం, అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. దీనివల్ల ఏంటంటే లక్కీగా ప్లస్ వచ్చి వాళ్ళు సేఫ్ రిటర్న్స్ వస్తే ఓకే. పొరపాటున నిజంగా యాక్చువల్గా హై పర్సెంటేజ్లో జరిగేది ఏంటంటే నష్టం రావడం. ఎక్కువ మందికి జరిగేది. ఓవరాల్ మనం 100% అనుకుంటే 30 మందికి మాత్రమే లాభం కలుగుతుంది. మిగిలిన 70 మందికి కూడా అంటే 70%కి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా డిజైర్డ్ రిజల్ట్ రావాలంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఒక సర్టిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ప్రతి దానికి మీరు ఒక ప్రొఫెషనల్ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న పనులకు కూడా మీరు అర్బన్ క్లబ్ మీద వాటి మీద ఆధారపడుతున్నారు. సో మన మేజర్ గోల్స్ ఏవైతే లైఫ్లో ఉంటాయో దానికోసం వై డూ యూ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్? ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, హీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ వేర్ యువర్ గోల్స్ ఆర్ రీచ్డ్ ఇన్ టైమ్, సో దట్ మీకు బేసిక్గా మీకు టైం వేస్ట్ అవ్వదు, మీ డబ్బులు మీరు లాస్ అవ్వరు. ఎందుకంటే మా దగ్గర బోల్డ్ మంది వస్తూ ఉంటారు, సార్ మేము అక్కడ పెట్టాము, మాకు అనుకున్నంత రాలేదు, మీరు లేకపోతే దీంట్లో పెడదాం అనుకున్నాము ఇది రాలేదు, చాలామంది వస్తుంటారు మా దగ్గర. మమ్మల్ని మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా మేము మీకు ఎలాంటి ఫండ్స్ సజెస్ట్ చేస్తామంటే ఏ ఫండ్స్ అయితే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంటాయో, ప్లస్ బ్యాక్ అండ్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బ్యాంక్ టీమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ని ఫండ్ మేనేజర్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడ దాకా అయితే వెళ్తాయో అక్కడ దాకా వెళ్ళి చూసే ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మన ఫండ్స్ సేఫ్గా ఉండాలి అంటే వీ విల్ హ్యావ్ ఎ ట్రాక్ ఆఫ్ థింగ్స్ అండ్ వీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 10 మంది కూర్చుని ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటారు, నేను దీంట్లో పెట్టాను నాకు వచ్చింది అంటాడు. ప్రతి ఒక్కరు వచ్చింది చెప్తారు కానీ పోయింది చెప్పరు. అవును సార్. ఓకే. అండ్ ఇంకోటి ఏమవుతుంది, 10 మంది కూర్చొని మాట్లాడి వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. యూ షుడ్ గో టు ఎ క్వాలిఫైడ్ పర్సన్. వెన్ యూ హ్యావ్ సమ్ మెడికల్ ఇష్యూస్ యూ బెటర్ గో టు ఎ డాక్టర్, డోంట్ గో టు ఎ లాయర్. అవును సార్. When you have some legal issues, you should go to a lawyer. You should not go to a doctor. True. When you want to invest in financial market, you should go to a qualified financial person, right? మీరు మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చెప్తాం మీకు మీ మనీ ఎలా గ్రో అవుతుంది, ఎంత ఏ ఫేస్లో గ్రో అవుతుంది, మీ గోల్ మ్యాపింగ్ ఏంటి, మీ ఫైనాన్షియల్గా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉండాలి. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం, 45 years అతను మాకు ఫోన్ చేస్తాడు, మంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉంటాడు. సార్ నాకు 5 ఏళ్ల టైం ఉంది, నాకు 5 ఏళ్లలో నాకు ఇంత డబ్బులు కావాలి సార్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ మ్యాజిక్ ఫండ్స్. ఓవర్నైట్ అవి గ్రో అవ్వవు. దే ఆర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అండ్ దే నీడ్ టు బి ప్లాన్డ్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ప్రాపర్ టైంలో ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా అయితే పిల్లలు పెరుగుతారో మన ఫండ్ కూడా అలాగే పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. అది ఆ లాంగ్ టర్మ్ ప్లానింగ్ వల్లే వాళ్ళకి మంచి మంచి సక్సెస్ రేట్స్ పొందుతుంటారు. అంతే నిజంగా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక తెలియని ప్లేస్కి వెళ్తాం, ఒక గైడ్ని పెట్టుకుంటుంటాం, ఇక్కడికి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి. అలాంటిది ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఒక రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది బోల్డ్ మందిని చూస్తూ ఉంటాం. ఫైనాన్షియల్గా ఒక రాంగ్ డెసిషన్ విల్ లీడ్ టు మన ఎంతో కాలం నుంచి మనం కూడబెట్టిన డబ్బంతా కూడా ఓవర్నైట్ వెళ్ళిపోద్ది. సో మనం చాలా ప్లాన్డ్గా, చాలా పక్కాగా, పర్ఫెక్ట్గా మనం ముందుకు వెళ్ళాలంటే కనుక ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పర్ట్ ఆఫ్ ఏ మూమెంట్లో ఏమవుతుందంటే, అబ్బా ఇది నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మీకు మీ చేయి పట్టుకుని మీరు మిమ్మల్ని నడిపించేవాడు ఉండాలి, వాడు ఫైనాన్షియల్ అడ్వైజర్. అప్పుడే మీరు ఫైనాన్షియల్గా గ్రో అవుతారు, ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత ఎట్లా ఉంటుందంటే కిరణ్, ఇప్పుడు మన దీంట్లో ఒక 15-20 years వీ షుడ్ వర్క్ ఫర్ మనీ. మనం మన డబ్బుల కోసం మనం పనిచేయాలి. ఆఫ్టర్ 15 years అవర్ మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. దట్ మై పాయింట్. మనం ఏదైతే సంపాదిస్తాం ఆ డబ్బులు మన కోసం పనిచేయాలి. మన జీవితకాలం మనం పనిచేయాలంటే ఎక్కడ పని చేస్తాం మనం? అందులో ఇంత స్ట్రెస్లో మన జీవితకాలం మనం పని చేయలేం. వాట్ ఎవర్ మనీ వీ ఎర్న్ ఇన్ దిస్ 15-20 years, వాట్ ఎవర్ వీ అక్యుములేట్, దట్ మనీ షుడ్ వర్క్ ఫర్ అవర్ బ్యాలెన్స్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఆల్ అబౌట్, రైట్? అవును సార్. దట్ ఈస్ హౌ వీ షుడ్ ప్లాన్. సరైన ప్లానింగ్ చేసుకుని మనం ఇంత అమౌంట్గానే అచీవ్ చేసుకుంటేనే రేపు అన్న రోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది. హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదో మీ హెల్త్ బాగుంటుంది, మీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు,
అన్ని రకాలుగా బాగుంటుంది. మమ్మల్ని కన్సల్ట్ చేయండి, కోటీశ్వర్లు కాండి, హ్యాపీగా ఉండండి. సో వ్యూయర్స్, చూసే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటే సార్ని కన్సిడర్ చేయండి. వాళ్ళని కన్సిడర్ చేస్తే మీ గోల్ ఎలా రీచ్ అవ్వాలనే మార్గం వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.